అసలు ఏమైంది మా ఆయనకి? ఏం అర్థం కావడం లేదు. పెళ్ళైన కొత్తలో ఇద్దరం చాలా బాగా ఉండేవాళ్ళం. నన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లేవాడు. సినిమాలకు వెళ్ళేవాళ్ళం, షాపింగ్కి తీసుకెళ్లేవాడు. వారం వారం ఇష్టమైన సినిమాకి, ఇష్టమైన ప్లేస్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏమైందో ఏమో, ఆ ప్రేమ ఏం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏమైనా అంటే చిరాకు పడుతున్నారు. పోనీ నా మీద ఇష్టం తగ్గిపోయిందేమో. అయినా అనుకుని ఏం లాభంలే, మా అమ్మమ్మ నాన్నలు అనాలి ఇలాంటి వాడిని ఇచ్చి కట్టబెట్టినందుకు. అంతా నా తలరాతి ఇలా ఉంది. ఏం చేస్తాం, అన్ని కష్టాలే నాకు. ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. చా, నా జీవితమే ఇంతే కావచ్చు. रुको जरा सबर करो। శాలరీ ఏమో అలా వస్తుంది, ఇలా వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటి రెంట్ కూడా కట్టలేదు. ఇంకా ఈ ఫైనాన్స్ ఉంది, బైక్ ఈఎంఐ, నెల నెల 3,000 రూపాయలు కట్టాలి. అవి ఎలా కట్టాలో ఏమో ఏం అర్థం అవడం లేదు. చా, ఇంతవరకు పాలవాడికి పాల బిల్లు కూడా కట్టలేకపోయాను. ఇంటి రెంట్ పోయిన నెల కూడా ఇంటి ఓనరు ఏంటి బాబు ఇంకా ఇవ్వలేదన్నాడు. ఈ మంత్ ఏమంటాడు అని భయంగా ఉంది. ఎంత లెక్కలేసినా సరే ఒక్క రూపాయి కూడా మిగలట్లేదు లేదు. ఈ జీవితానికి ఏం చేయాలో ఏమో ఏం అర్థం అవడం లేదు. అన్ని కష్టాలు నా ఒక్కడికే ఉన్నాయి అనిపిస్తుంది. అబ్బా దేవుడా.